కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ ఖనిజం దేశ సరిహద్దులు దాటేసింది. యథేచ్ఛగా మైనింగ్ అక్రమాలకు తెరతీసిన తెలుగుదేశం పార్టీ నాయకులు తెల్లరాయిని తరలించారు. శ్రీనివాస పద్మావతి మైన్స్ నుంచి గత రాత్రి 25 టిప్పర్ల ద్వారా 5 కోట్ల విలువైన క్వార్ట్జ్ తరలిపోయింది. రాత్రికి రాత్రే గుట్టు చప్పుడు కాకుండా అక్రమార్కులు తెల్లరాయిని పొరుగు దేశానికి తరలించారు. శ్రీ పద్మావతి మైన్స్ కి మల్లిరెడ్డి శోభారాణి యజమానిగా ఉన్నారు. అయితే అక్కడ మైనింగ్ వ్యవహారాలను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరుడు నడిపిస్తున్నాడు. గత 10 నెలలుగా అక్రమ మైనింగ్ జరుగుతున్నా, దానిపై ప్రతిపక్ష వైసీపీ నాయకులు పోరాటాలు చేస్తున్నా లెక్క పెట్టకుండా క్వార్ట్జ్ గనులలో తవ్వకాలు జరుపుతున్నారు. ఇదే క్రమంలో గత రాత్రి 25 టిప్పర్ల ద్వారా శ్రీనివాస పద్మావతి మైన్స్ నుంచి తెల్లరాయి తరలిపోయింది. గూడూరు నుంచి చెన్నైకి చాకచక్యంగా తరలించిన అక్రమార్కులు అక్కడి నుంచి సునాయాసంగా రవాణా చేసినట్లు సమాచారం. దీని విలువ 5 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. అక్రమ మైనింగ్ జరుగుతోందని స్థానిక ప్రజలు ఏకంగా గ్రీన్ ట్రిబ్యునల్కి ఫిర్యాదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రంగంలోకి దిగి అక్రమాలు నిజమేనని తేల్చినా ఎక్కడా అడ్డుకట్ట వేయలేకపోయారు. అధికారం చేతిలో ఉండటంతో బందిపోట్లులాగా చెలరేగిపోతున్నారు అక్రమార్కులు.